చెప్తున్నా. అదేవిధంగా నిన్న మొన్న రైతు రుణమాఫీ గురించి మాట్లాడుతున్నారు, రైతు భరోసా గురించి మాట్లాడుతున్నారు. ఒరే సన్నాసులారా, తాతకు దగ్గు నేర్పాడు మా కథలు చెప్పకండి. వెనకటికెప్పుడో రైతు రుణమాఫీ మేము చేసినాం. రైతులకు బోనస్ ఇచ్చింది మేము. రైతులకు రుణమాఫీ, రైతులకు బోనస్ ఇచ్చిన మేము 100 రోజుల్లో 5 పథకాలు అమలు చేసే లోపల ఎన్నికల కోడ్ వచ్చింది. అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి మాట్లాడుతున్నా. బాసర సరస్వతి మందిరం మీద ఒట్టే చెప్తున్నా, 15 ఆగస్టు లోపల రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తుంది మా ప్రభుత్వం. నాది మా మంత్రివర్గానికి బాధ్యత. మీ రైతులకు రుణమాఫీ చేసి మీ రుణం తీర్చుకుంటాం. ఈ ప్రభుత్వం మీది. మీరు కష్టపడి కొట్లాడి మీరు గెలిపిస్తే వచ్చిన ప్రభుత్వం. ఈ రైతాంగం కోసమే ఈ ప్రభుత్వం ఉన్నది. ఈ రైతాంగాన్ని ఆదుకునే బాధ్యత మాది. ఇదే కాదు, ఆనాడు కేసీఆర్ ఊరేస్తే ఊరేసినట్టే అని మిమ్మల్ని బెదిరించి ఆయన మాత్రం ఫామ్ హౌస్లో 150 ఎకరాలలో ఒట్లు వండించుకుంటే బండారం బయట పెట్టి బట్టలు ఇప్పదీసి బజార్లో నిలబెట్టిన కేసీఆర్. ఆ రైతులకు నేను మాటిస్తున్నా, ఎంతైనా వరి పండించుకోండి, 500 రూపాయల బోనస్ అదనంగా ఇచ్చి మీ ఒడ్లు కొనే బాధ్యత మా ప్రభుత్వానికి. ఈ గడ్డ నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న దాశరథి గడ్డ. ఈ నిజామాబాద్ గడ్డ. ఇక్కడనే జైల్లో తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఊదింది దాశరథి గారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని నిజామాబాద్ గడ్డ మీద నుంచి చెప్పారు. ఈ గడ్డ ఆనాడు